మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి వాళ్ళ ఇడ్లీ పిండితో రొట్టె వేసాను. ఇంకా దానిలోకి అయితే బీరకాయ టమాటా చట్నీ చేశాను. చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు ఫస్ట్ మిర్చి పక్కన పెట్టేసి గ్రైండ్ చేశాను కొంచెం షన్వి కోసం. రెగ్యులర్ గా చట్నీ పెట్టానంటే ఫస్ట్ చట్నీ తినేస్తుంది, అందుకని రోజు చట్నీ సెపరేట్ గా చేయను. షన్వికి ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేస్తాను. వాళ్ళ చిన్నకి వీక్ ఆఫ్ ఉంది. షన్వి వాళ్ళ డాడీకి హాలిడే అంటే 100% యూటిలైజ్ చేసుకుంటుంది. షన్వి అలా ఆడుకుంటా ఉంది. నేనైతే ఈ లోపల బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేశాను. ఇంకా మార్నింగ్ స్నాక్ టైమ్ లో అయితే అది తాగాను. షన్వికి అయితే రెగ్యులర్ గా హోల్ ఫ్రూటే ప్రిఫర్ చేస్తాను. ఆఫ్టర్నూన్ ఒక మెసేజ్ వచ్చింది, ఆఫర్ ఏదో రన్ అవుతుంది కాలిఫోర్నియా బుర్రెటోలో. సరే ఇంకెలాగో హాలిడేనే కదా బయటకు వెళ్ళి తిందాంలే అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యాం. ఏం చేయలేదు. ఇంకా అక్కడ మేమైతే నాచోస్ బౌల్ ఒకటి రైస్ బౌల్ ఒకటి తీసుకున్నాము. నాచోస్ బౌల్ లో అయితే క్రిస్పీ మష్రూమ్ యాడ్ చేపించుకున్నాము. అండ్ రైస్ బౌల్ లో అయితే బార్బిక్యూ పన్నీర్ అలాగే అవకాడో కూడా యాడ్ చేపించుకున్నాము. రెగ్యులర్ గా నా షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళినా ఈ వాఫిల్ అస్సలు మిస్ చేసుకోను. వాఫిల్ కౌంటర్ లో షన్విని చూసి షన్వికి ఒక చాక్లెట్ అస్సలు తినకూడదని చెప్పి తీసేసుకున్నాను. ఇంకా చూడండి ఇంటికి వచ్చే వరకు ఏడుస్తానే ఉంది. అయితే లైన్ అయింది. బాబా.